గైస్ వెల్కమ్ టు బాలాజీనగర్ గల్లీ బాయ్స్ ప్రాంక్స్. ఈరోజు వచ్చేసి మనం వర్షిదాన్ పైన అయితే ప్రాంక్ చేస్తున్నాం. నేను బ్లాగ్ చేస్తున్నాను అయితే అవతం అయితే ఎక్కుతున్నాం. ఇప్పుడు ఆడ పోతుంది చూడక పొట్టోడు ఆడైతే మా ఫ్రెండ్ గారి సైకిల్ అయితే స్కామ్ చేస్తాడు, ఆడ పెడతాం. ఇప్పుడైతే మేము క్రికెట్ ఆడుతున్నాం, బ్లాగ్ తీస్తున్నాం అని అయితే చెప్తున్నా గైస్. ఇప్పుడైతే చూడండి మేము క్రికెట్ అయితే ఆడుతున్నాం గైస్. క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. మేమైతే ఇప్పుడైతే టీమ్స్ అయితే తీసుకుంటున్నాం గైస్. ఆడైతే వాయిస్ అయితే చక్కగా రాలేదు, నేనైతే ఇల్లు అయితే వాయిస్ పెడుతున్నాం. మేము టీం చేసుకున్నాక అయితే ఆట స్టార్ట్ చేస్తున్నాం గైస్. నేనైతే మా ఫ్రెండ్కి చెప్పిన, అరే మేము ఆట ఆడేటప్పుడు అయితే వెళ్ళిపోరా అని చెప్పి, వాడైతే వెళ్ళిపోతా అని వెళ్ళిపోయిండు. ఇప్పుడైతే మేము ఆట అయితే స్టార్ట్ చేస్తున్నాం. సైకిల్ అయితే ఆడని చూసినా గైస్. ఇప్పుడైతే ఆట అయితే స్టార్ట్ చేస్తున్నాం. మేము సైకిల్ అయితే సైడ్కి పెట్టేసినాం. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాం. ఏదో 2 మ్యాచ్ల 1 ఓవర్లు 2 ఓవర్లు అట్లా అయితే ఆడతాం గైస్. దాని తర్వాత ఇంటికి పోదాం ఆడబుద్ధి తెలియ అని అయితే అంటాం గైస్. ఇప్పుడు అయ్యో గైస్ టోటల్ గ్రౌండ్ అయితే నేనైతే చూపిస్తా గైస్. ఆడైతే మా ఫ్రెండ్ సైకిల్ ఉంది. మా ఫ్రెండ్స్ అయితే ఆడ దాచుకోమని అయితే చెప్పిన గైస్ నేను. ఇప్పుడైతే మేము క్రికెట్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇక ఇంతసేపటి నుంచి అది ముచ్చట్లకే సరిపోయింది. ఇప్పుడైతే ఆడుతున్నాం. ఇప్పుడు మా ఫ్రెండ్ వర్షిత్ గాడు అయితే బాల్ అయితే వేస్తుండు, అందే సైకిల్ స్కాన్ చేస్తాడు మా ఫ్రెండ్ గాడు. ఏషియన్ బాల్ కొడదాం, కొంచెం దూరమే పోయింది, రన్ అయితే తీసినాం. ఇప్పుడు సూర్యగాడు వేస్తుండి, నేనైతే నేను మెల్లగా అని అయితే చెప్పిన గైస్. అప్పుడు కాల్చుకొని గట్టి కొడతా, అప్పుడు అది పోయి చెట్లలో పడుతుంది. మేమే కాల్చుకొని మెల్లగా ఎట్లా అట్లా బాల్ని అయితే దాపెడతాం గైస్. అప్పుడు మా ఫ్రెండ్ వచ్చేసి సైకిల్ స్కాన్ చేస్తాడు. మీరు చూడండి ఇప్పుడు వస్తుంది ఆ క్లిప్. వాయిస్ అయితే చక్కగా రాలే గైస్ అప్పుడు, అందుకే ఇలా అయితే ఇక మెల్లగా పెట్టేసిన. ఇప్పుడైతే బాల్ వేసింది గైస్, కొట్టిన 4 పోయింది గైస్. ఈ బాల్కే గైస్ ఇప్పుడు కొట్టేసిన, ఇంట్లోకి పోయింది. బాల్ తీసుకొని అయితే వచ్చిన గైస్. పక్కన రూమ్ ఉండే మీరు చూసారు కదా. ఇప్పుడైతే బాల్ అయితే వేస్తాడు గైసాడు, చూడండి వేసిండు, కొడదాం. ఆడు కావాల్సుకొని ఇచ్చిపెట్టింది గైస్, చూసారు కదా. ఇప్పుడైతే మేము బాల్ తోలడానికైతే పోతాం. అదైతే మీకు చక్కగా కనపడదు. ఆడైతే ఉంది చూసారా గైస్ సైకిల్. మా ఫ్రెండ్ గాడు అయితే ఎత్తుకోపోతాడు ఇప్పుడు సైకిల్ని అయితే, మీరు చూడండి ఇప్పుడు. ఇక్కడైతే ఆడోడు అయిపోయింది. ఇక్కడైతే మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. పెట్టుకోరా, అయ్యో ఇది పెట్టు, ఆడబెట్టు. గాయస్ ఇప్పుడైతే మేమైతే పోతున్నాం గాయస్. ఇది ఇంతతోనైతే వీడియో అయితే కథం అని అనుకోకండి, ఏమో చిన్న గ్యామ్ అయితే అయిపోయింది. కింద అయితే పడ్డాడు. అరే రియల్ ఆరా రే, నిజం రాంగో వా రే. సైకిల్ అయితే పోయింది తాతగాడు ఇట్లా వద్దున్నాడు. అరే వద్దున్నాడు చూడ. అరే గాయస్ ఇప్పుడైతే సైకిల్ అయితే పోయింది. అరే రియల్ గా పోయింది. అరే నాకు నమ్మబుద్ధి అయితే లేరా. అరే అరే అందరే మిన్న ఉండే కదా అబ్బాయి. అరే అడు పోయిండ్రా ఎప్పుడు ఇంటికి కావాలంటే ఇన్ని ఉంటాడు కదా. నడిగా నడుచుకుంటా పోయింది. నడు దేవులాడంలా గైస్. ఇప్పుడైతే సైకిల్ అయితే పోయింది. ఇప్పుడు చాలా పెద్ద నష్టం అనుకోండి. వర్షిగా ముఖంలో కలకల ఏ కథలు గట్టి ఉంటుంది. ఓ ఎత్తుకోక
నాకు తెలిసి పక్క నువ్వే ఏమో వేపించింది మమ్మల్ని అది వేపిస్తున్నావు. నువ్వే కదా ఆడ తీసుకొని పెట్టింది. అరే ఇగో ఈ సైకిల్ పెట్టమంటే ఇది పెట్టండి. బిడ్డు వాళ్ళు నాన్న పెట్టలే అలా వాళ్ళు నేను ఎట్లా పోతారా మళ్ళీ చెప్పు. అలా వాళ్ళు పోలే నీ ఒక్కరిని బంగారమా మరి గుంతలో పడేసి ఉండొచ్చు. ఫోన్ వస్తుందా? అరే మనం అటు పోయి చూద్దాం. రియల్గా పోయిందా? ఈ సైకిల్ తీసుకోరు మళ్ళీ ఎందుకు పోవాలా? తీసుకొని పట్టుకోండి చూస్తున్నాం ఎటు పోతుందో. అరే చెప్పలేం రా భయ్, ఇంట్లో దాపేసి వచ్చాము సైకిల్ని. గాయస్ ఇదైతే చాలా బాధాకరణమైన విషయం. రేపు న్యూస్లోకి తీసేసాం హెడ్లైన్స్. ఇదే రేపు ఏంటి సార్ అది? రేపు న్యూస్లోకి తీసేసాం హెడ్లైన్స్. ఇదే రేపు మా వర్షం సైకిల్ అయితే పోయింది. ఈరోజు రాత్రి లైవ్ అయితే వచ్చేస్తుంది. సైకిల్ అయితే పోయింది. ఇంత గలీజా గైస్. చూసా వర్షానికి అయితే ఇంత టెన్షన్ లేదు గైస్. నాకు ఇప్పుడే అర్థమైపోయింది తను లేపేసిండని. అరే కారా ఇంకైతే ఇంత టెన్షన్ లేదు గైస్. ముఖంలో చిరునవ్వు చూడండి. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మీరు ఇన్న అవసరం చూడా గాయస్. ఇప్పుడు సైకిల్ అయితే పోయింది. అరే నువ్వు చూద్దాం నడురి. సైకిల్ తీసుకోరు గాయస్. ఇప్పుడైతే సైకిల్ అయితే పోయింది గాయస్. ఇప్పుడైతే మాకు ఫుల్ టెన్షన్ అయిపోతుంది. తాత తీసుకోండి మేకలన్నీ అసలు ఇబ్బంది అవుతున్నాయి. ఏం మాట్లాడతాడు నువ్వు? అరే ఇట్లా ఉందా అటు అవ్వాలి తీసుకో. అట్లా అవ్వాలి నువ్వు అట్లా రా గైస్. ఇప్పుడు సైకిల్ తీసుకో జల్దీ మళ్ళీ పోతుంది గాయస్. సైకిల్ అయితే పోయింది గాయస్. ఇప్పుడు మా వర్షిత్ గాంధీ నాకైతే ఇంత టెన్షన్ లేదు గైస్. పక్క ఇదేమో గ్యామ్ మా వర్షిత్ గానే వేసింది అనిపిస్తుంది. ఆయన ముఖం ఇంత పోయిందని కూడా లేదు గైస్. నాకు తెలుసు గైస్. నాడు ఇక గమ్మున మూసుకొని ఇంటినాడు. జగన్ ఈ ఎక్కించుకో. మేము తెలంగాణ సైకిల్ మీద వస్తాం. సారీగా అరే ఏంద్రా ఎక్కుతురు తొక్కు. ఏం తొక్కాలి గాడి గుడ్డు గడి పోనీ మళ్ళీ చూద్దాం. నాకు తెలిసే నువ్వంతా ఏం చేస్తున్నావు. ఏ నాడు ఇంటికి నిజం రా వాళ్ళు పిలుచుకుంటున్నారా? అట్లకెళ్ళైతే పోతుంది. సైకిల్ పడేసి నాకు దొరకదు. సైకిల్ పడేసి పోరా గైస్. ఆడైతే ఆడికి వస్తుంది గైస్. ఇప్పుడు అంత ఒక్క సైకిల్ మీద గైస్ ఫ్రాంక్ మినిమం ఉండాలి గైస్ చేయాలంటే. ఇక్కడ ఎత్తుకపోయింది గైస్ ఈ కోతి పల్లోడు. ఆడైతే వస్తుంది ఇప్పుడు. పోదామా? వస్తుంది గైస్. ఇంకా అది సైకిల్ మీద టెన్షన్ లేదు. అది దీని సైకిల్ మీరే వస్తారు వచ్చి తీసుకొని పోండి. ఇక
ప్రాంక్ ప్రాంక్ అన్నప్పుడు సైకిల్ ఎత్తేస్తారా రాయ్ ఎత్తేరా బై ఎత్తేసుకో ఎందుకు తీసుకోవద్దారు ప్రాంక్ అసలు నీకు రియల్ గా ఎప్పుడు సైకిల్ పోయిందని బాధ ఉందా నీకు అసలు ఇప్పుడు అంగో ఆండే సైకిల్ గాయబ్ అనే ప్రాంక్ చేయకపోతే నా పేరు వర్షిత్ కాదు guys. సరే గైస్ నెక్స్ట్ టైం అయితే చూద్దాం బాయ్